నాగబాబు వర్సెస్ ప్రకాష్ రాజ్ ట్వీట్లతో హీటెక్కిన పాలిటిక్స్. ఇద్దరి వివాదంలో తలదూర్చిన రామ్ గోపాల్ వర్మ. ఫ్యూచర్ సిటీకి ఫుల్ ప్రొటెక్షన్, భవిష్యత్తులో రద్దు చేసే అవకాశం లేకుండా రక్షణ. త్వరలో కేబినెట్ లో పాలసీకి ఆమోదం. సిద్ధాంతంలో ఇవాళ చంద్రబాబు పర్యటన. రైతుల కోసం మీ భూమి మీ హక్కు కార్యక్రమం. పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్న సీఎం. హైదరాబాద్ లో అభివృద్ధి పనులకు శ్రీకారం. ఇవాళ బాచపల్లి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న సీఎం. సీఎంసీ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన. మూసీ ప్రాజెక్టుకు అనుమతులు తెస్తారా లేదా? మెట్రో మాటేంటి? ధాన్యం సంగతేంటి? కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ ప్రశ్నల వర్షం. నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు. మీ తాటాకు చెప్పులకు భయపడే కేసీఆర్ ను కాదు. సీఎం రేవంత్ కిషన్ రెడ్డి కౌంటర్. ఇవాళ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్. రేపు పరిశీలన. ఈ నెల 18న ఫలితాలు. నేటితో ముగియనున్న నామినేషన్ గడువు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స. కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. రాజ్యసభ సీట్ దక్కలేదని శ్రీనివాస్ రెడ్డి అసంతృప్తి. అధిష్టానం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆవేదన. బిల్లుల కోసం పవన్ కు లేఖ రాసిన శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ కి హిట్లర్ ఆదర్శం, అందుకే ఇంత అరాచకం. హైడ్రా ఒక హంతక ముఠా లాంటిదన్న కేటీఆర్. వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారని వార్నింగ్. ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు. పార్టీ నేతల ఫిర్యాదుతో పవన్ కళ్యాణ్ నిర్ణయం. విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న పార్టీ అధినేత. రష్యాలో ముగిసిన లోకేష్ పర్యటన. ఈ రోజు విజయవాడకు చేరుకోనున్న మంత్రి. నిన్న మాస్కోలో తెలుగువారితో ముఖాముఖి. రైతులకు ఉచిత కరెంట్, కాంగ్రెస్ పేటెంట్. మీటర్స్ పెడతారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో నిలబడబోమన్న భట్టి. ఎన్ఐఏ చేతికి విజయవాడ టెర్రర్ లింక్స్ కేసు. నేటి నుండి 3 రోజుల పాటు నిందితుల కస్టడీ. ఉగ్ర లింక్లపై ప్రశ్నించనున్న అధికారులు. ఈ రాత్రి నుండే చేప ప్రసాదం పంపిణీ. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాట్లు. ఇప్పటికే పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం. నేడు మృగశిర కార్తె సందర్భంగా ఆక్వా విందు. చేపలు రొయ్యలతో భోజనాలు. పాలకొల్లు, నరసాపురం, ఆచంటలో ఏర్పాట్లు. శ్రీశైలం ఆలయంలో పెరిగిన రద్దీ. మొక్కులు తీర్చుకునేందుకు తరలివచ్చిన భక్తులు. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. సమతామూర్తి కేంద్రంలో 10వ రోజు కార్యక్రమాలు. చినజీయ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహణ. ఖమ్మం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం. కొత్తలంకపల్లి దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా. 26 మంది ప్రయాణికులకు గాయాలు. పల్నాడు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదు. రాజపాలెంలో 117 మిల్లీమీటర్ల వర్షం. బెల్లంకొండలో 112.5 మిల్లీమీటర్ల వర్షపాతం. ఇవాళ ఢిల్లీలో ఇండీ కూటమి సమావేశం. పాల్గొననున్న 23 రాజకీయ పార్టీల నేతలు. టీఎంకే దూరం హాజరవుతోన్న మమత. జైపూర్లో మొబైల్ ఇంటర్నెట్ బంద్. 24 గంటల పాటు నెట్ సేవలు నిలిపివేసిన ప్రభుత్వం. ఆక్రమణలను తొలగిస్తోన్న అధికారులు. జోజిలా టన్నెల్ బ్రేక్ త్రూకి సర్వం సిద్ధం. రేపు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి గడ్కరీ. మేఘా కంపెనీ ఖాతాలో మరో అద్భుత నిర్మాణం.